హాయ్ అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైన్ అగ్రిగేట్ సివ్ అనాలిసిస్ టెస్ట్ ఎంశాండ్. ఎంశాండ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఎంశాండ్ అంటే మనకేంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్. ఇది వచ్చి మనకి హార్డ్ గ్రానైట్ స్టోన్ నుంచి మనకి వస్తుంది. దీని వచ్చి నియర్ బై శాండ్ కింద మనం ఎంశాండ్ అనేది కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాము. ఈరోజు ఈ శాండ్ అనేది గ్రేడియేషన్ టెస్ట్ లైక్ సివ్ అనాలిసిస్ టెస్ట్ అనేది మనం ఈరోజు ప్రాసెస్ చూద్దాము. అది వచ్చి ఐఎస్ కోడ్ వచ్చేసి మనకి 2086 పార్ట్ 1 1963 అండి. 1963 ప్రకారం ఏంటంటే ఈ ఐఎస్ కోడ్ C1 ఐఎస్ సివ్ టెస్ట్ లైక్ ఇది సివ్ వచ్చి సెట్ అండి. ఈ సెట్ వచ్చి మనకి 4.75 mm, 2.36 mm, 1.18 mm అండ్ 600 మైక్రాన్స్ అండ్ 300 మైక్రాన్స్ అండ్ 150 మైక్రాన్స్ పాన్. ఇప్పుడు వచ్చి ప్రొసీజర్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇది వచ్చి దీనికోసం మనము ఫస్ట్ వచ్చి ఒక 1 kg ఆఫ్ శాంపిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం శాంపిల్ వెయిట్ అయితే ఇక్కడ ఎంటీ వచ్చి 0 తీసుకున్నామండి. చూడండి 1 kg అనేది మనం శాంపిల్ తీసుకోవాలి. చూడండి डालो 1 kg चाहिए हमको सैंपल. ఈ శాంపిల్ అనేది అక్యురేట్గా మనం 1000 grams తీసుకోవాలండి. ఓకే అండి, అక్యురేట్గా మనం 1 kg తీసుకున్నాము. ఇప్పుడు ఈ శాంపిల్ అనేది మనము ఐఎస్సి సెట్లో మనము వేసుకుంటున్నాము. ఆ టాప్ సీవ్ వచ్చి మనకి 4.75 mm లాస్ట్ సీవ్ అండి. ఇప్పుడు ఇది అనేది మనము పర్ఫెక్ట్గా షేక్ చేయాలి 10 to 15 minutes లోపు. అంటే కాన్స్టాంట్గా మనకి అది డ్రాప్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి అది కాన్స్టాంట్గా చేసుకోవాలండి షేక్ అనేది. అంటే మెకానికల్ పవర్గా నడిచేది కూడా సీవ్ అనేది ఉంటుంది మన దగ్గర. సో మన దగ్గర మాత్రం ఈ మాన్యువల్ సీవ్ అనేది ఉందండి. సో దీంతో అనేది మనం ట్రై చేస్తున్నాము. ఇప్పుడైతే షేక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఈ షేక్ అనేది చేసుకోవాలండి మనము. ఇది వచ్చి మనం ఒక 15 minutes లాగా చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది వచ్చి 4.75 mm అండి. ఇది వచ్చి మనకి వెయిట్ వచ్చి చూడండి, ఇది వచ్చి మనకి 0 weight అండి. ఇది వచ్చి మనకి 0 weight అండి. ఇది వచ్చి మనకి 2.36 mm అండి. దీని వెయిట్ చూడండి ఒకసారి. ప్రాపర్గా వెయిట్ అనేది చేసుకోవాలండి. ఇది వచ్చి 171 grams అండి రిటైన్డ్. ఇది వచ్చి 1.18 అండి. 0 చేసుకున్నాం మళ్ళీ. మనకి 1.16 mm వచ్చి 1.18 mm వచ్చి 197 grams వచ్చిందండి. ఇది వచ్చి 600 మైక్రాన్స్ అండి. సేమ్ మళ్ళీ 0 చేసుకున్నాం చూడండి. ఇది మనకి రిటైన్ వచ్చి 299 grams వచ్చిందండి. ఈ 299 grams అండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి 300 మైక్రాన్స్ అండి. ఇది 300 మైక్రాన్స్ అండి. చూడండి 0 చేసుకున్నాం, మళ్ళీ 0 చేసుకున్నామండి. ఇది వచ్చి మనకు 177 grams వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొకటి అండి 150 మైక్రాన్స్ ఉందండి.
ఈ 150 మైక్రాన్స్ వచ్చి మనకి 119 గ్రామ్స్ వచ్చిందండి. లాస్ట్కి వచ్చి ఇది పాన్ అండి. ఇప్పుడు వచ్చి మనకి పాన్ అండి. ఇది ఇది 37 గ్రామ్స్ వచ్చిందండి మనకి. 37 గ్రామ్స్ అండి. ఇప్పుడు వచ్చి మనం దీని క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దామండి. చూడండి, ఇది వచ్చి మనకి క్యాలిక్యులేషన్ పార్ట్. మనకి ఇంత రిటైన్ అనేది 1000 గ్రాము శాంపిల్లో ఇంత పర్సంటేజ్ అనేది రిటైన్ అయిందండి. ఇది వచ్చి మనకి ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ వచ్చి మనం ఇక్కడ ఫార్మాట్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొసీజర్ రాసుకున్నామండి. మనం వచ్చి ఇక్కడ శాంపిల్ అనేది 1000 గ్రామ్స్ తీసుకున్నామండి. ఇది వచ్చి మనకి డి సప్లయర్ అనుకోండి, సంథింగ్ డేట్ ఆఫ్ టెస్టింగ్ వచ్చి ఈరోజు డేట్ వచ్చి మనకి 3rd month 25 అండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ 10 mm రిటర్న్ అనేది 0 అండి. సో ఇది 100% పాసింగ్. ఈ 4.75 mm కూడా మనకి 0 వచ్చింది. సో 100% పాసింగ్. మనకి 1.18 2.36 వచ్చి 171 గ్రామ్స్ వచ్చింది. 1.18 వచ్చి 197 గ్రామ్స్ వచ్చింది. 600 మైక్రాన్స్ వచ్చి 299 గ్రామ్స్ వచ్చింది. 300 మైక్రాన్స్ వచ్చి 177 గ్రామ్స్ వచ్చింది. 150 మైక్రాన్స్ వచ్చి 119 గ్రామ్స్ వచ్చింది. పాన్ వచ్చి 37 వచ్చిందండి. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఇప్పుడు క్యుములేటివ్ వెయిట్ అండి. ఫస్ట్ క్యుములేటివ్ వెయిట్ అంటే ఇది 171 అండి. ఫస్ట్ ప్లస్ 171 ప్లస్ 197 368 అండి. ప్లస్ 299 రిటర్న్ ఆఫ్ వెయిట్ అండి. రిటర్న్ ఆఫ్ వెయిట్ ఇంటూ 100% క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. బై 1000 అంటే 1000తో బై చేసుకుంటే ఏంటంటే మనకి వెయిట్ ఆఫ్ శాంపిల్ అండి. పర్సంటేజ్ ఉందండి. ఇక్కడ మనకి ఇప్పుడు రిటైన్ వచ్చి పాసింగ్ ఉందండి. 2.36 mm వచ్చి మనకి 100 మైనస్ 17.1 82% వచ్చిందండి. 2.9 అంటే ఇది పాస్.
33.2% వచ్చింది. సో ఇది పాస్ అండి. మైక్రాన్స్ వచ్చి 600 మైక్రాన్స్ వచ్చి మనకి 33.3% ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చి మనకి 300 మైక్రాన్స్ వచ్చి 15.6 అండి. ఇది పాస్. ఇది వచ్చి 150 మైక్రాన్స్ అండి. 3.7% అనేది వచ్చిందండి. సో ఇది వచ్చి పాన్ వచ్చి మనకి 0 ఉంది. సో ఇది వచ్చి మనకి పర్సంటేజ్ అండి. సో మనకి ఏంటంటే ఇందులో ఏది 600 మైక్రాన్స్ అనేది ఏంటంటే ఒక 2 గ్రామ్స్ అనేది మనకి వేరియేషన్లో వచ్చింది. సో దీనికి అనేది ఏంటంటే ఈ శాంపిల్ అనేది మనం రిజెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఏంటంటే మనకి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ క్రషర్లో అనేది మనకి ఆ శాంపిల్ అనేది వేరే మళ్ళీ ఒకసారి ట్రైల్ వేసుకోవాలండి, చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇదండి మనకి శాండ్ సీవ్ అనాలిసిస్ టెస్ట్ గ్రేడింగ్ ఆఫ్ శాంపిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ అన్ని వీడియోస్ అనేది కొంచెం వాచింగ్ చేయండి. మీరు స్క్రోల్ చేసుకుంటూ చూడకండి, కంపల్సరీగా వీడియో ఎండ్ దాకా చూడండి. ఫర్దర్గా మీకు ఇంకా వీటికి కాంక్రీట్కి అగ్రిగేట్కి సంబంధించిన టెస్ట్లన్నీ మేము చేస్తాము. ఫర్దర్గా ఏంటంటే ఇంకా కాంక్రీట్ టెస్ట్ సంబంధించినవి, శాండ్కి సంబంధించినవి లైక్ బ్రిక్స్, శాండ్, సిమెంట్, కాంక్రీట్, స్టీల్కి సంబంధించిన టెస్ట్లన్నీ నేను ఫర్దర్గా 1 by 1 అప్లోడ్ చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చేస్తాను. మా వీడియోస్లో ఏదైనా తప్పు ఉంటే కంపల్సరీగా మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. చేస్తే మేము ఫర్దర్గా ఆ మిస్టేక్ కాకుండా చేస్తాము. మీరు ప్రతి వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. ఫర్దర్గా మీకు ఇంకా టెస్టింగ్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి వీడియోస్. ఓకే అండి, టుడే కంటెంట్ ఈజ్ ఓవర్.